గుర్తుండాలి కదా కేటీఆర్ మీకు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బనే అయితే 8 ఎట్లా వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఏతరులను గెలిపించండి, దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను ఎత్తిన చేయబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వెన్నుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించారు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. ఒక స్థానం 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి నియోజక మండల్లో పోటీ చేస్తే ఒకటి గెలిచినాం, ఒకటి 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది, అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం, కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరుల కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటైనా మళ్ళీ అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, మీరు ఈరోజు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఎట్లొచ్చింది ఆ ఫలితం? మీరు ఒక్కరు కూడా అడిగే దిక్కే లేదు కదా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మీరు సమన్వయకర్తగా నియమించినటువంటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. మీరు పెంచి పోషించినటువంటి డబ్బులతోన భారీ బహిరంగ సభలకే ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో మీరు పెంచి పోషించినటువంటి నాయకత్వం కానీ ఎవరు కూడా క్షేత్రంలో లేరు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో శకం ముగిసింది. ఏమన్నా చూసుకోవాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలోనే చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను సూచన చేస్తూ ఉన్నా. మీకు దమ్ముంటే, ఇప్పుడు జరుగుతూ ఉంది బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు కృష్ణా గోదావరి జలాలపై చర్చ అంటున్నారు. చర్చ జరగని 1 రోజు 2 రోజులు నామకే వాస్తే ఏదో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మీరు ప్రభుత్వానికి వంతబాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే రకంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా, నేను ఒక పాలమూరు వలస కూలి బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో చేరి ప్రొఫెసర్ జయశంకర్ గారు రూపొందించినటువంటి, ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు. నేను కూడా ఒక చదువుకున్న యువకుని, ప్రొఫెసర్లు, మేధావులు, సబ్బండ వర్ణాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలంటే నాడు తెలంగాణ ఉద్యమంలో పాటుపడి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా విస్మరించకుండా నేను క్షేత్రంలో ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఓ బాధ్యత కలిగిన భారత పౌరుడిగా భారతదేశం ఈరోజు ఏ నాయకత్వాన్ని కోరుకుంటుంది అనేది నిశితంగా గమనించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని పెంచడం కోసం, భారతీయ భావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఫలితం వచ్చినప్పుడు కేటీఆర్కు దిమ్మ తిరిగే విధంగా ఉంటుంది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వెటకారంగా మాట్లాడుతున్నా. ఎన్ని స్థానాలు వచ్చినాయి? గుండు సున్నా వచ్చింది కదా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో. భవిష్యత్తు కూడా నీ రాజకీయ జీవితం అంధాకారం అవుతుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. నోటికొచ్చినట్టుగా వచ్చినటువంటి డబ్బులు ఇస్తే వచ్చేటువంటి కొన్ని ర్యాలీలకు సంబంధించిన జేసీబీలు, పూలు, వేదికలు, వీటన్నింటిని చూసి పొంగిపోయి ఇష్టం వచ్చినట్టుగా నియంత్రణ కోల్పోయి మాట్లాడడం వల్ల
ప్రజలకు ఒరిగేది ఏముండదు. మీకు దమ్ముంటే అదే డబ్బును ఖర్చు పెట్టండి, ప్రజా పోరాటాలు చేయండి. రూపొందిస్తా తప్పకుండా. ఒక పాలమూరు బిడ్డగా, ఒక వలస కూలి బిడ్డగా, 2 సార్లు ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం పొందినటువంటి ఒక మాజీ శాసనసభ్యుడిగా నా వంతు పాత్ర పోషిస్తా. ఎవడికుందో కృష్ణా జలాలపైన మాట్లాడే హక్కు నిరూపిస్తా నేను మహబూబ్ నగర్ జిల్లాలో. ముఖ్యమంత్రికి లేదు, మీకు కూడా లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మిగతా నల్గొండ జిల్లాలపైన నీటి సమస్య పైన, నీటి పారుదల విషయంలో మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోయినరు. మీకు బాధ్యత లేదు. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా, ఒక ప్రజా నాయకుడిగా తప్పకుండా మీ బండారాన్ని బయట పెడతా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మేధో మదనం జరుపుతూ ఉంది. వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ఒరిగేది లేదు. నిజంగా మారాల్సింది పవర్ అనే ఆలోచనకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాబట్టి ఈ యుద్ధాన్ని మొదలు పెడతాం. ఎవడొస్తాడో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కపట ప్రేమను ప్రదర్శించడానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను సంఘటితం చేసి తన్ని తరమక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధ్యతను మర్చి వ్యవహరించడం నిజంగానే మీడియా సోదరులకు కూడా 2 చేతులు జోడించి నేను వినమ్రంగా కోరుతా ఉన్నా. కేటీఆర్ జరిగినా అప్పుడు ఇద్దాం మన నినాదం అని చెప్పేసి వాళ్ళను నచ్చజెప్పి అక్కడ అందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈదయ్య అనే చెంచు ఆదివాసీ అబ్బాయిని గెలిపించడం జరిగింది. ఆ రోజు నాలాగా ఒక గ్రామం కాదు, నన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి దగ్గరికి వెళ్ళి నన్ను అనుకరించి నడిచినటువంటి యువ మిత్రులు, యువ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ కూడా నేను గెలిపించుకోవడం జరిగింది. ఇక సామెతలు కూడా బాగోదు, కానీ చెప్పక తప్పదు. ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ గారు బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 2. ఎడ్డిమారి గుడ్డి దెబ్బ అంటున్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ గుర్తుండాలి కదా కేటీఆర్ మీకు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బనే అయితే 8 ఎట్లా వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఇతరులను గెలిపించండి. దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను నెత్తిన చేయిబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వెన్నుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించిండ్రు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని, సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి నియోజక మండల్లో పోటీ చేస్తే 1 గెలిచినాం, 1 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది. అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం. కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు, ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరులకు కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటైనా మళ్ళీ అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే మీరు ఈరోజు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఎట్లొచ్చింది ఆ ఫలితం? మీరు ఒక్కరు కూడా అడిగే దిక్కే లేదు కదా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మీరు సమన్వయకర్తగా నియమించినటువంటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. మీరు పెంచి పోషించినటువంటి డబ్బులతోన భారీ బహిరంగ సభలకే ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో మీరు కానీ, మీరు పెంచి పోషించినటువంటి నాయకత్వం కానీ ఎవరు కూడా క్షేత్రంలో లేరు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా,